నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికైతే చంద్రబాబు నాయుడు గారు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? ఇంతగా షాక్ ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఏకంగా 20 ఈ 13 మంది కలెక్టర్స్‌ని బదిలీ చేస్తున్నట్టు మనకి వార్తలొస్తున్నాయి. మరి 13 మంది కలెక్టర్‌ని ఎందుకు బదిలీ చేస్తున్నారు? ఏంటి సార్? ఇప్పుడు ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు, లేకపోతే ఐపీఎస్ అధికారులు, ఎస్పీలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా బదిలీలు చేయడం అనేటువంటిది అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు బదిలీలు చేయడం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. హ్మ్. ఏమిటి అంటే గత ప్రభుత్వాల హయాంలో విస్మరణకు గురైనటువంటి వాళ్ళు లేదా అప్రాధాన్యమైన కలిగినటువంటి పోస్టులకి పరిమితమైనటువంటి వాళ్ళని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అంటే వీళ్ళకి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళకి మంచి పోస్టులు ఇవ్వడం అనేటువంటిది గతంలో అన్ని ప్రభుత్వాలు చేసినటువంటి పని. హ్మ్. నిజానికి ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా చేయకూడదు. చేయడం ద్వారా ఏంటవుతుందంటే అధికారులని తమ వైపు తిప్పుకోవడానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఆ అధికారులు వాళ్ళకి భజన చేయడానికి, వాళ్ళు చెప్పినటువంటి అక్రమాలని చేయడానికి, లేదా ప్రజల పట్ల భిన్నంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జరిగిందదే. హ్మ్. అందువల్ల అటువంటి పని ఎవరు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినా దాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం కిందకే ఇదొస్తది. ఇక మీరు చెప్పారు. బదిలీల గురించి చెప్పారు. అవును సార్. బదిలీలే తప్ప, బదిలీలే తప్ప గతంలో విమర్శలకు గురైనటువంటి వాళ్ళు గాని, లేదా బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసినటువంటి ఏ ఒక్క ఐఏఎస్ అధికారిని గాని, ఐపీఎస్ అధికారిని గాని చంద్రబాబు నాయుడు సర్కారు ఉద్యోగాల నుంచి ఏమన్నా తొలగించగలదా? సమస్యే హ్మ్. లేదు. తొలగించేటువంటి అవకాశమే లేదు. రైట్. వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చి, వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చి, పని పాటలు లేకుండా హ్మ్. వాళ్ళకి అవసరమైనటువంటి అలవెన్సులు, జీతాలు ఇచ్చి కూర్చోబెడతారు తప్ప, అవును. శ్రీలక్ష్మి గారు కావచ్చు, లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, రజత్ భార్గవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో హ్మ్. ఒక అప్రాధాన్యమైనటువంటి పోస్ట్‌లో ఇస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్‌గా వచ్చేటువంటి నష్టం ఒక్క పైసా కూడా నష్టం రాదు. వాళ్ళని ఎవరిని కూడా తీసుకోరు. అయితే ఎక్కడైనా అధికారులు అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే అటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు. వాళ్ళ మీద హ్మ్. చర్యలకి సిఫారసు చేయొచ్చు. అది వేరే అంశం. కానీ ఆ రైట్. విధంగా చేస్తారా? లేదా? అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇప్పుడు హ్మ్. గత హయాంలో ఒక జిల్లాలో వైసీపీకి ఫేవర్‌గా ఉన్నటువంటి ఒక కలెక్టర్లు పేర్లు మనకు అనవసరం. హ్మ్. కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళని రైట్. ఇంకొక జిల్లాకి బదిలీ చేశారిప్పుడు. అవును. దానివల్ల అదనంగా ఒరిగిందేముంది? ఆ జిల్లా వాళ్ళు సంతృప్తి పడొచ్చు తప్ప, అదే వ్యక్తి ఇంకొక జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ మరి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనుకోండి, ఏం చేస్తారు? హ్మ్. అందువలన ఈ ఒకసారి ఇదొక విషవలయం లాంటిది. ఈ విధంగా అధికారులని బదిలీ చేయడం అనేటువంటిది. ఉద్యోగులను తొలగించేటువంటి అధికారం గాని, అవకాశం గాని ప్రభుత్వాలకి దాదాపుగా లేదు. ఎందుకంటే, ఆ తొలగింపుకు గురయ్యే అంతగా దొరికిపోయే తప్పులు ఎక్కడా రాతపూర్వకంగా వాళ్ళెవరు చెయ్యరు అనేటువంటిది కూడా మనకు తెలిసిందే. మనం పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. కొంతమంది మేము చేశాం అంటున్నారు. ఆ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి తప్ప, అది హ్మ్. చేయించినటువంటి వాళ్ళని రుజువు చేసేటువంటి అవకాశాలు లేవు. అవును ఇప్పుడు సార్. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పరిస్థితి. అందువలన ఈ ఉద్యోగుల బదిలీలు అనేటువంటిది ఊరికే మీడియాలో చర్చల కోసమో, లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ కోసం పనికొస్తది తప్ప, దీనివల్ల అదనంగా వచ్చేటువంటిదేమీ లేదు. వాళ్ళే మళ్ళా ఎక్కడొక్కడ ఉద్యోగాలు చేయాలి కదా! విధులు నిర్వహించాలి కదా! హ్మ్. చేస్తారు. అంతే. దానివల్ల ఏమొస్తది అనేటువంటిది తర్వాత. రైట్ సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ఎవరైతే ఈ వైసీపీ నేతలకి సపోర్ట్‌గా ఉన్నారో కలెక్టర్స్ ముఖ్యంగా మల్లికార్జున్ గారి పేరైతే వినిపిస్తుంది. వైజాగ్ కలెక్టర్ అయిన మల్లికార్జున్ గారు జవహర్ రెడ్డి గారు చేసిన భూ ఆక్రమణలకి అసైన్డ్ భూములు ఏవైతే కబ్జా చేశారో వాటికి సపోర్ట్‌గా ఉన్నారని చెప్పేసైతే మరి తన పేరైతే వార్తలలోకి వచ్చేసింది. మరి తన మీద ఎలా తనని బదిలీ చేస్తారా? లేకపోతే ఇంకేమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎక్కడైనా ఫలానా వాళ్ళకి ఫేవర్‌గా రాతపూర్వకంగా రికార్డుల్లో సంతకాలతో దొరికారనుకోండి. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. హ్మ్. ఉదాహరణకి నిన్న కూల్చివేసినటువంటి వైసీపీ ఆఫీస్ ఉంది. అవును. ఆఫీస్ కట్టడాన్ని కూల్చివేశారు.
మరి అక్కడ కట్టడం కడుతున్నట్టు ఆ ప్రాంత తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కమిషనర్ కి తెలియదా? ఉమ్, ఐఏఎస్‌లేగా అక్కడ కూడా ఉన్నది. ఆ స్థాయి అధికారులే కదా! అక్కడ ఉన్నటువంటి ఇతర ఇంజినీరింగ్ అధికారులకు తెలీదా? లేకపోతే ఇతరులకు తెలీదా? మరి ఎందుకని వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఉమ్, అందుకని అధికారులు మౌనంగా ఉన్నప్పుడు, ఆ విధంగా అక్రమ కట్టడాలు నిర్మాణం చేస్తా ఉంటే, మౌనంగా ఉన్నటువంటి అధికారుల మీద ఆ కట్టడాన్నయితే కూల్చివేసింది అది వేరే అంశం. కానీ దాన్ని ఆ కట్టడాన్ని చూస్తూ కూడా ఉపేక్షించి ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి అధికార యంత్రాంగం మీద మరి చంద్రబాబు సర్కార్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటదా? అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ మీద గాని, లేదా టౌన్ ప్లానింగ్ అధికారుల మీద గానివ్వండి, ఇతర ఉమ్, సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఉమ్, తీసుకుంటే మళ్ళా ఎవడైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. కానీ రైట్. అటువంటివేమీ ఇంతవరకు వెల్లడి చేయలేదు. ఉమ్, అటువంటి చర్యలు తీసుకున్నామని కూడా చెప్పట్లేదు. అందుకని అధికార యంత్రాంగం ఏమనుకుంటారు? ఓహో! ఇది మామూలే ఇది. ఎవడు అధికారం ఉంటే వాళ్ళకి కళ్ళు మూసుకుంటాం మనం. మన పని మనం సాగించుకోవచ్చు అనేటువంటి దానికి వెళ్తారు. అది నష్టం. ఉమ్. హ్మ్. అంటే ఇప్పుడు అందుకని ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్సే కాకుండా, ఐపీఎస్ ఆఫీసర్సే కాకుండా చాలా మంది అంటే వైసీపీ ప్రభుత్వం అక్కడ ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఎమ్మెల్యేల దగ్గర నుంచెల్లి చాలా మంది ఎవరెవరైతే అక్రమాలకి, భూ దందాలకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి సార్? ఎందుకంటే ఎక్కడ ఏ నియోజకవర్గంని కలిపినా కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే భూ ఆక్రమణలకి, ఇసుక మాఫీ ఇట్లా చాలా దందాలు. మరి వీళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్స్ ఉండబోతాయి? ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్సే కాదు గదా సార్! చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరి మీద యాక్షన్స్ ఎలా ఎవరైనా ఉండబోతాయి? ఎవరైనా ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా ఎవరైనా కానీ అటువంటి ఆక్రమణలకు పాల్పడితే డెఫినెట్‌గా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి తెలుగుదేశం మొదటి 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి విమర్శలేమిటి? ఎక్కడెక్కడో అనంతపురం జిల్లాలో, లేకపోతే నెల్లూరు జిల్లాలో, లేదా ఇంకా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు. హ్మ్. ఎప్పుడు కొన్నారు? అది నిర్ధారణ కాకముందే. అది నిర్ధారణ కాకముందే అక్కడ భూములు కొన్నారు. ఎట్లా కొన్నారు? ఎందుకు కొన్నారక్కడ? వాళ్ళేమన్నా వ్యవసాయం చేద్దామని కొన్నారా? హ్మ్. తెలుగుదేశానికి చెందినటువంటి నాయకుల మీద అనేక మంది ఆరోపణలొచ్చాయి గదా! అక్కడేమన్నా వ్యవసాయం చేద్దామని కొనుగోలు చేశారా? కాదు. అక్కడ అక్కడ అమరావతి రాజధాని నగరం రాబోతా ఉంది. అందుకని అక్కడ భూములు కొంటే, లేకపోతే అసైన్డ్ ల్యాండ్ కొంటే తమకు లాభాబ్ది చేకూరుతుందని కొంతమందికి ఉప్పందిన కారణంగా అనేక మంది ఆ ప్రాంతాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎప్పుడైనా మామూలుగా ఎక్కడైనా గాని ఇతర జిల్లాల నుంచి రెగ్యులర్‌గా అటువంటి భూ లావాదేవీలు జరిగితే ఓహో! ఇది మామూలుగానే జరిగిందనుకోవచ్చు. హ్మ్. కానీ అలాంటిది ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళొచ్చి అమరావతిలో భూములు కొన్నారంటే దాని అర్థం ఏంటి? హ్మ్. అందుకని ఇలాంటి అక్రమాలు ఏవి జరిగినా, ఎవరి హయాంలో జరిగినా గాని వాటిని ప్రభుత్వాలు సహించకూడదు. హ్మ్. సహిస్తే అది ప్రజల సొమ్ముని స్వాహా చేసినట్లే అవుతది అనేది హ్మ్. గమనించాలి. అంటే గత ప్రభుత్వం చూస్తే వైజాగ్ కేంద్రంగా అయితే చాలా వరకైతే రియల్ ఎస్టేట్ దందా జరిగింది అని చెప్పేసి సొంత పార్టీ నేతల ఎవరైతే ఆస్తులున్నాయో శ్రీకాకుళంలోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ పార్టీ నేతల భూముల్ని కూడా కబ్జా చేసిన పరిస్థితి ఉంది సార్. మరి ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది? వీళ్ళ పైన చూస్తుంటే అసలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నేతలు ఎంతమంది ఉన్నారో మనకి రోజా గారి పేరు కూడా వస్తుంది. కొడాలి నాని గారి పేరు వస్తుంది. చాలా మంది అనేకమైన అంత ఎంతమంది నేతలైతే ఉన్నారో అంతమంది నేతల పేర్లయితే వస్తున్నాయి. అసలు మరి వీళ్ళ మీద యాక్షన్స్ త్వరలోనే ఉంటాయా? అసలు ఇదంతా కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మరి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో రాజధాని పేరుతోటి వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి ఇట్లాంటి హ్మ్. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. లేదా ఆక్రమించారు అనేటువంటి ఆరోపణలు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా! హ్మ్. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో. అవును సార్. అందువలన అలాంటి ఆధారాలు వాళ్ళకి తెలిసుండాలి. ఆ తెలిసినటువంటి ఆధారాలను ఇప్పుడు వాళ్ళు అధికారానికి వచ్చారు గనక, ఆ ఆధారాల్లో ఉన్నటువంటి వాస్తవాల్ని అధికారికంగా నిర్ధారించి, అటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారా? జైలుకి పంపిస్తారా? లేదా అలాంటి ఆస్తులు ప్రభుత్వానికి చెందినటువంటి స్థలాలు గాని, భవనాలు గాని ఉంటే వాటిని తిరిగి మళ్ళా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారా? లేదా ప్రైవేట్ స్థలాల్ని బలవంతంగా టేక్ ఓవర్ చేసేట్లయితే వాళ్ళు చేస్తారా? ఉదాహరణకి గుంటూరులో శంకర విలాస్ అని పెద్ద హోటల్ ఉంది. ఆ హ్మ్. శంకర్ విలాస్ హోటల్ నిర్వాహకురాలుగా ఉన్నటువంటి రంగనాయకమ్మ గారు
ఆమె ఏదో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శిస్తూ పోస్ట్ పెట్టారని చెప్పేసి ఆమెను వేధించడమే కాకుండా ఆమె హోటల్ని బలవంతంగా కొంతమంది వైసీపీ నాయకులు పత్రాల మీద సంతకాలు చేయించుకొని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆమెను బయటకు నెట్టారనేటువంటి వార్తలు కూడా తెలిసిందే కదా అందరికి. రైట్. అందువల్ల అలాంటి వాటన్నిటిని విచారణ జరిపించి నిజాలను దిక్కు తేల్చి బాధితులకి న్యాయం చేయాలి. ప్రభుత్వ భూములు, భవనాల ఆక్రమణలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఇది రైట్. పెద్ద పని. చిత్తశుద్ధి ఉందా లేదా అనేటువంటిది కూడా ప్రశ్న. రైట్ సార్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు.